గుర్తొచ్చేది ఆయింట్మెంట్, రంగారావు పేరు వింటే గుర్తొచ్చేది సెంటిమెంట్. ఇప్పుడు మళ్ళీ ఆ సెంటిమెంట్ స్కీమ్ తో మనందరి నవ్వించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with Kevu Karthik. So let's welcome them. అమ్మా నమస్తే. నమస్తే అమ్మయ్యా, పోయినా నా 3 బర్రెలు తిరిగి వచ్చినాయి. స్టార్ట్ అయింది నీకు. నా 2 బర్రెలు నా పెళ్ళం కొమ్మిడి తిరిగి వచ్చినాయి. అమ్మా ఈయన మీద ప్రేమతోటి ఏం రాలేదు తల్లి. బిడ్డ మొగుడు పెళ్ళం అన్నప్పుగా సర్దుకోవాలి కానీ సర్దుకొని రావద్దు, పోయి సంసారం చేయ అంటే వచ్చిన. అది నేను కదా చెప్పింది నీకు. అవునవునమ్మా. కొమ్మిడి ఏంటిరా ఇది? ఏంటిరా ఇది? కుడితే నీళ్ళు రా. కుడిది అనుకో బర్రెలకు పెట్టేసి నీకు పెట్టిందే. 5 లక్షల రూపాయలు ఈ చేతులతో కష్టపడ్డ 5 లక్షల రూపాయలు అని బొందకు కొడుతూ కదరా. ఇంకొకసారి తప్పు చేసామంటే కొడతా పని చేయి. రోజా గారు, ఆడోళ్ళకు పుట్టినట్టు మొగోళ్ళకు ఉంటే బాగుండేది. అడిగినప్పుడల్లా పుట్టిండుకోవచ్చు. సంపద లేని మొగుడు అంటే ప్రతి ఒక్కరికి లోకువే. నన్ను నమ్మి నాకు అప్పిచ్చిన రంగారావుని మోసం చేశాను. అందుకే ఆయన ఇచ్చిన 5 లక్షలు తిరిగి ఇవ్వడానికి వచ్చాను. 5 లక్షలు? థ్యాంక్ యూ సార్. నెల రోజుల్లో ఇవి అర్థమైందా? 10 రోజులలో పైసలు లేకపోతే నిన్ను చంపి నేను చస్తారా? నీ ముక్కు చూడకరా. ఆయన ఇచ్చిన 5 లక్షలు తిరిగి ఇవ్వడానికి వచ్చాను. ఆయన దగ్గరికి వెళ్తున్నాను. రంగారావు గారు. ఎవరు? రంగారావు గారు. సార్ అడుక్కునేవాడు వచ్చినా ఇంట్లోకి పిలిచి అన్నం పెడతారు సార్ మీరు. అలాంటిది నేను వస్తే రావద్దని పంపిస్తున్నారు సార్. నువ్వు ఎంత ఆరాధన కరెక్ట్ కాని పో. సార్ ప్లీజ్ సార్. నువ్వు వస్తే నీ కత్తో పుడుచుకొని చచ్చిపోతా. నేనేదో మీరు ఇచ్చిన 5 లక్షలు తిరిగిద్దామని వచ్చాను. తీసుకోండి సార్ మీ డబ్బులు తీసుకోండి. ఫోటో గాంధీ గారి బొమ్మలే సార్ అన్ని, మీ బొమ్మలు లేవు. ఇప్పుడు చూపించు. నీ ప్రతాపం చూపించు. కమాన్. ఏమరా పని చేయకుండా నవ్వుతున్నావు? నవ్వుతున్నావేంద్రా? నిజంగా కొట్టిండు. Come here, baby. Come here. నా మీద చేతులు మీద చెయ్యంటే చూడు, ఇటు చూడే. 5 lakhs. 5 లక్షలు. 5 లక్షలు. 5 లక్షలు. 5 లక్షలు. ఇదే 5 లక్షలు కదా. నన్ను కుక్క కట్టే ఈనంగా కొట్టింది కదే రోజు. పైసలు చూడే. రంగారావు ఈస్ బ్యాక్. వెళ్ళి టీ తీసుకురా. 5 లక్షలు బీరోలో పెట్టి. అమ్మా చూస్తున్నారు కదమ్మా. టీలో 2 టాబ్లెట్లు వేసి. వీళ్ళు లేనిపోయిన ఐడియా లేకుండా మేడం. చేతులకు జట్టలు పుట్టా. అమ్మా ఏంటిది? టీ. కాలి కప్పిచ్చి టీ అంటే ఏంటి? చెప్పమ్మా నువ్వు అమ్మని కాలుమా చెప్పమ్మా నీకు దండం పెడతామ్మా. చెప్పమ్మా. అయ్యా నీకు దండం పెడతా అమ్మా. మనకి టైం వస్తుంది. వెయిట్. బర్రె ముఖం పెళ్ళాను నా సాటిస్ఫాక్షన్ మామూలుగా ఉంటుంది. ఇంతకీ కృపాకర్కి ఇప్పటికిప్పుడు 5 లక్షలు వచ్చాయి. ఆయన ఇచ్చిన ఆనందంలో నేను థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. వెంటనే థ్యాంక్స్ చెప్పాలి.
నాకు బట్టలు లేకపోతే ఎందుకేసా? రంగారావు గారు ఒకప్పుడు మనకు అప్పించి మన మర్యాద కాపాడాడు రా. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ రూపంలో మానాలు కూడా కాపాడుతున్నారు రా. మన మాన మర్యాదలు కాపాడుతున్నాడు. ఏంటండి మనకి దరిద్రం? ఇప్పటికిప్పుడు ఇల్లు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఆయన కష్టాల్లో ఉంటే ఇల్లు అంటే నా ఒంట్లో పాటలు కూడా అమ్మి ఆయన అప్పు తీరుస్తాను. నాన్న చలి పుడుతుంది. రంగారాను ఒకసారి తలుచుకొని చలిపోతుంది. లంగాలవ్ 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 లంగాలవ్. నాన్న వేడెక్కువైంది. వేడెక్కువైందా? రంగారావు అనడం కొంచెం తగ్గించు నాన్న, అంత సెట్ అయిపోద్ది. లంగాలవ్ తగ్గించాలి, లంగాలవ్ తగ్గించాలి, లంగాలవ్ తగ్గించాలి. పద. హే గాడ్, హే భగవాన్, నాకు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ ఆస్తిపాస్తులను అమ్ముకున్నారా? వీళ్ళకి ఏదో సాయం చేయాలనిపిస్తుంది. ఇంట్లో వెళ్ళి చెయ్యి. డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చే. నేను వాళ్ళకి సాయం చేస్తే నా పిల్లల చేతిలో చావు ఖాయం. నాకు సారీ, వాళ్ళు ఎలా అయినా పోనీ. నో నో మేడం, అవసరం మీరు సాయం చేయండి మేడం. రష్మి నువ్వు వెళ్ళి సాయం చేయి. మాకు ఆర్ఆర్ లేలా, నీకే ఆర్ఆర్ లేదు. మీకు వేస్తారు మేడం, సాయం చేయండి మీరు. మిత్తి మల్లేశం 20 లక్షలు అప్పిస్తా అన్నాడు. షూరిటీ సైన్ కావాలి. రష్మి గారు మీరన్నా నాకు షూరిటీ సైన్ పెట్టొచ్చు కదా. 20 లక్షలు వస్తే బిజినెస్ బకరా అక్కడ ఉంది. ఏంటది? వద్దు సార్, నేను చెప్పను. నేను చెప్పను సార్. నేను చచ్చినట్టే. వద్దు సార్, మీ మీద ఉంటుంది. వద్దు సార్, మీ మీద ఉంటుంది. అస్సలు వద్దు సార్. ఏంటిది? ఏంటిది? మిత్తి మల్లేశం నాకు 20 లక్షలు అప్పిస్తా అన్నాడు సార్, కానీ షూరిటీ సైన్ కావాలన్నాడు సార్. నేను పెడతా. కృపాకర్ ఎల్లు ఆ మిత్తి మలేష్ దగ్గరికి వెళ్ళి 20 లక్షలు తెచ్చుకో. ఎప్పుడు తీరుస్తా అని చెప్పావు? 6 నెలలు తీర్చేస్తాను సార్. 6 నెలలు తీర్చి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆఫ్టర్ 1 year మొత్తం చదివేయర్రా బాయ్, ఒక్కటి కూడా ఉండదు. పైల్వాన్ ఎవడ్రా కొమరాకి ఇంట్లో లొల్లి పెడతావా? ఎవడ్రా ఎవడ్రా ఎవడ్రాడు? ఏయ్ తల్లి కింద చూడే. అమ్మో రాజు నువ్వా? మిత్తి మల్లేష్, అరే ఈ 3 బర్లను కూడా ఎత్తేర్రా. 3 బాల్ రేంద్రా? నిన్ను కలిపి 3 బర్లు. నన్నే ఉంటావారా నువ్వు? ఏంది? టైంకి పైసలు ఇస్తా, టైంకి వసూలు చేస్తా. నీతానే ఎవరు తీసుకున్నారా పైసలు? నీ మొగుడు ఆ కృపాకర్ గారికి 20 లక్షలు నా దగ్గర ఇప్పించిండు. ఎవరిస్తారే? నేను ఇస్తానా. మొత్తం పైసలన్నీ ఇచ్చి సామాన్ తీసుకోవు. అమ్మో అమ్మో. మిత్తి మల్లేష్ గల్ గల్ సప్పుళ్ళ గాజులు తెస్తాను, రంగు రంగుల రైకల్ తెస్తాను. నీ టైం స్టార్ట్ అయింది కోమరం. హే బేబీ cheer up, నీ టైం go and drink boost. టైం స్టార్ట్. boost boost boost. ఐదు లక్షలు మన్ను పోసినావు. ఇప్పుడు 20 లక్షల రూపాయలకు 30 లక్షల సామాన్ తీసుకొని పోయిర్రా. ప్రేమగా పెంచుకున్నా నా బలరం తీసుకుపోయి నా బలరం తీసుకుపోయిరా. నీకు చెప్తున్నా, 10 రోజులలో నా పైసలు తేలేదనుకో తొక్కుతా. అర్థమైందా? నీకు చేతులు ఎట్లు వచ్చినారా? చేతులు ఎట్లు వచ్చినారా? చేతులు ఎట్లు వచ్చినారా? చేతులు ఎలా వచ్చాయి? ఇరక్కొట్టే ఆ చేతుల్ని. చేతులు ఇచ్చాయి. ఆ కాళ్ళు ఇరక్కొట్టే. 10 రోజులలో పైసలు తేలేమంటే రేష్మమ్మ రోజమ్మ చెప్పినట్టు పండబెట్టి తొక్కి జుట్టు వీక్తా. నీకంటే ఎక్కువ వాళ్ళకే ఉంది బాబు. అవునే? అమ్మా 10 రోజుల్లో పైసలు లేవాలంటే వచ్చి లుంగి విసిపెట్టాడు కొట్టింది. హే రష్మి, వాట్సాప్ యు లుకింగ్ సో నైస్. అయినా ఇప్పుడు అప్ రియల్లీ ఎంత బాగున్నది నువ్వు. మై గాడ్, చూడు మీ ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు కోమరం. 10 రోజుల తర్వాత. హలో మేడం, కాఫీ తాగుతారా? ఏంటి అంతా కోపం అనుకుంటున్నా? లేదు, లవ్ మీ ఇద్దరం లవ్ మ్యారేజ్ మా ఇద్దరు అన్నమాట. అది మాకు ఇంకా చూడాలంది ఆ లవ్, ఇంకా చూడాలి. యా డెఫినెట్లీ యు విల్ బి సీ దేర్. ఏమి చూస్తావురా? ఆడోళ్ళు కనిపిస్తే సొల్లు గారుస్తారు అందరూ, కానీ ముక్కలకెళ్ళి గారుస్తాడమ్మా. లేవు పైసలు జమని చెప్పి 10 రోజులు అయిందా? ఇది ఒరిజినల్,
ఇది ఒరిజినల్ పడింది. కోమరం నా వైపు నుంచి వాళ్ళ మీనికి చేతులు లేపినావు అంటే కొడతా. చేయి చూపిస్తావా? చేయి చూపిస్తావా? వాళ్ళు దేవతలు రా. హాయ్ రష్మి అంట. వాట్సాప్ బేబీ అంటావా? రష్మి దేవత నువ్వు. ఎల్లు, నీకు ఇప్పుడు ఉంటది ప్రసాదం. ఎల్లు. దీనికి అంతటి కారణం ఆ కృపాకర్ గారు. వాడి సంగతి చెప్తాడు. నీకు ఎవరంటే బాగా ఇష్టం? లంగారావు. అంకుల్. నువ్వు నాన్న రంగారావు అంకుల్ ముగ్గురు ఫ్లైట్ లో పోతున్నారు. మధ్యలో స్క్రాచ్ అయింది. దాంట్లో రెండు పారాషూట్లు ఉన్నాయనుకో, ఒకటి నువ్వు కట్టుకుంటావు, ఇంకోటి నాన్నకి ఇస్తావా రంగారావు అంకుల్కి ఇస్తావా? లంగారావుకి. ఏం పర్వాలేదు, ఆలోచించుకుని చెప్పు. దాంట్లో ఆలోచించడం ఏముందమ్మా? లంగల అంకుల్కే ఇస్తా. నానా సుస్సు వస్తుంది. నువ్వు అలా అంటావనే నీకు డైపర్ తెచ్చాను రా. ఆర్ఆర్ డైపర్ తెచ్చాను. ఆర్డర్ అంటే ఏంటి నానా? రంగారావు డైపర్ రా. రంగారావు డైపర్ ఏంట్రా? అవును సార్, ఇక్కడున్న ఈ రంగారావు మనుషుల బాధల్ని తీసుకుంటాడు సార్. ఈ రంగారావు డైపర్ పిల్లల తడిని తీసుకుంటుంది సార్. ఎందుకు వచ్చా సార్? ఏం కావాలి? లంగారావు డైపర్స్. తడి తీసుకుంటున్నాడు. ఇప్పుడు కొమ్రి ఏమంటుందో ఏమో. నీకు డైపర్ వేస్తుంది ఇప్పుడు. వేడి ఇప్పుడు చేతిలో డైపర్. డబ్బులు తినేందుకు ఈ నిప్పులో కూర్చొని పెడతాను కొంపేసి. బాబోయ్ నా వల్ల కాదు బాబోయ్. పైసలు అది కొమ్మరి పైసలు డైపర్ తెచ్చిన. కంకి కాలిపోయింది. నేను ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు ఫ్లైట్ కూలిపోబోతుంటే వాళ్ళ కొడుకు నాకు పారాషూట్ ఇచ్చాడే. ఎక్క నీకే శాత గాని ముఖం ఇది. నేనంట పిలైట్ ఎక్కిందంట. పిలైట్ కాదు, ఫ్లైట్. నీవు పైసలు గిన లేకుండా నా ఇంటికి వస్తే కంకిని కాల్చినట్టు కాలుస్తాను. నాకు 10 రోజులు టైం తీసుకొస్తా. 10 రోజులు టైం. 10 రోజులు తెస్తావా? లేకపోతే ఇట్ విల్ బి దేర్. మీ ముందే 10 రోజులలో లేకపోతే ఏం చేయాలి చెప్పురే అమ్మ. వన్ టైం చెప్తున్నా. కృపాకర్ నీకు అయిపోయింది. 10 రోజుల తర్వాత సినిమా షూటింగ్. ఓహో, సినిమా షూటింగ్ తీసుకోరా. 20 లక్షల దాకా అప్పు తీసుకొని నాతో షూటింగ్ సైన్ పెట్టించుకొని సినిమా సెండ్ చేస్తున్నావు నువ్వు. అంత కాదు, 2 minutes ఆగండి సార్. నేను ఇస్తాను. 2 minutes ఆగండి. ఓకే, రెడీ తెలుసు కదా? కెమెరా యాక్షన్. కృపాకర్, ఇగో 5 లక్షలు. దీనికి వడ్డీ ఎంత తీసుకోమంటావు? ఏది గడ్డేయడం తప్ప వడ్డీ అడగని వారన్నారండి. ఎవరు? కాలనీ వాళ్ళు. సూపర్. ఏంట్రా ఈ సీన్ ఎక్కడ చూసినట్టు నాదల్లా అనిపిస్తుంది. ఏంటది సార్? ఇది ఏంటి చెప్పు. ఈ సినిమా పేరేంటి చెప్పు. రంగారావు బయోపిక్ సార్. చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంట్రా ఇది బయోపిక్? వెళ్ళండి మేడం. నేను పోను మేడం. పైసలే అమ్మ చూడరా. ఎవరు కొడుతున్నారు అర్థం కావట్లేదు మేడం. మేడం ప్లీజ్ మేడం కాపాడండి మేడం. తప్పు అయిపోయింది. ప్లీజ్ మేడం. రష్మి నువ్వేనా కాపాడు రష్మి. హే బేబీ వాట్సాప్. ఫేస్బుక్, వీచాట్, ట్విట్టర్. చూడరా. ఇది అండ పెడతా నీకు ఆల్మొక్త బాగా. జుట్టు పీకు జుట్టు. ఇంట్లోకి వెళ్ళి నేను పోతా అనుకున్నావు కదా. నాడు నా ఇంట్లోకి వెళ్ళినాడు. 30 లక్షల రూపాయలు నా బలరు తీసుకొని రాలేమనుకో, పండబెట్టి తొక్తా. ఈ ఇంట్లో నేనే ఉంటా. సరోజా గారు అనిపించింది ఈ స్కిట్? నాకైతే చాలా బాగా అనిపించింది.
భార్య మీద చెయ్యెత్తే ప్రతి మగాడికి ఇదొక గుణపాఠం. కవరం ఫుల్ రెచ్చిపోయాడు, ఇక మేమిద్దరు సపోర్ట్ చేయగానే. కానీ బాగుంది ఇద్దరు కాంబినేషన్, మాస్ మసాలా.